స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో 4 జిల్లాల వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించినందుకు అభినందించారు జగన్. పార్టీ తరపున గట్టిగా నిలబడ్డారంటూ వారిని ప్రశంసించారు. ఈ సమావేశానికి కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలో 8 నియోజకవర్గాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు జగన్. నేను అలాగే ఉంటాను, పార్టీ కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నాను అన్నారు. ఉప ఎన్నికల్లో మీరు చూపిన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని కొనియాడారు జగన్. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 వైసీపీ గెలిచిందని అన్నారు. సంఖ్యాబలం లేకున్నా భయాందోళనల మధ్య టీడీపీ ఎన్నికలు నిర్వహించాలనుకుందన్నారు జగన్. అయితే పోలీసులతో భయపెట్టి బెదిరించారన్నారు. అధికారం, అహంకారంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, గెలవడం ధర్మమేనా, న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు 143 హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారన్నారు జగన్. వైసీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్లం. అయితే ఏదో రూపంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగింది. అయితే 4000 నోట్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న ప్లేట్లను కూడా తీసేవారు కాదు. అయితే టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు జగన్. రాబోయే రోజులు మనవే. కళ్లు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయి. వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని పార్టీ క్యాడర్కు భరోసా ఇచ్చారు జగన్. ఈసారి కార్యకర్తల కోసం పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. కోవిడ్ కారణంగా గతంలో కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. కానీ జగన్ 2.0 దీనికి భిన్నంగా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు జగన్. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానని క్లారిటీ ఇచ్చారు.